హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. ప్రస్తుతం వచ్చేసి తిరుమల లడ్డుకు సంబంధించిన అంశం అండి. ఇది యావత్ ప్రపంచం షేక్ అవుతోంది. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారు అని చెప్పేసి. సో ఈ అంశం మీద ప్రస్తుతం వచ్చేసి యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, అలాగే భారతదేశంలో ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. నేషనల్ మీడియాలో కూడా దీని గురించి రోజు డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. సో టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టాలి అంటే చాలా పవర్ఫుల్ హిందూ అయి ఉండాలి ఆయన, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు అంటే ఆల్మోస్ట్ టీటీడీ బోర్డు మొత్తం, అంటే ఎంటైర్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. అంత పవర్ఫుల్ పోస్ట్ టీటీడీ ఈఓ అనే పోస్ట్. సో టీటీడీ ఈఓగా గతంలో ఇదే ధర్మారెడ్డి గారు పనిచేశారు వైఎస్ఆర్సిపి హయాంలో. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చేసి శ్యామలారావు గారు నియమించబడ్డారు. సో అసలు టీటీడీ ఈఓగా వీళ్ళు ఏం బాధ్యతలు చేపడతారు? టీటీడీ ఈఓగా వీళ్ళు ఏం బాధ్యతలు చేపడతారు? గతంలో ధర్మారెడ్డి గారి అర్హత ఏంటి? టీటీడీగా అంటే అర్హత ఇన్ ద సెన్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి? టీటీడీ ఈఓగా ఆయన్ని ఎలా నియమించబడ్డారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం శ్యామలారావు గారి క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన ఏం చదువుకున్నారు? ఆయన క్యాడర్ ఏంటి? ఆయన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా టీటీడీ ఈఓగా నియమించిందనే అంశం గురించి ప్రస్తుతం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టీటీడీ ఈఓగా ఎలాంటి బాధ్యతలు ఉంటాయి వాళ్ళ మీద అంటే, అతిథుల మర్యాదలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇది అతిథుల మర్యాద. ఎవరన్నా సరే పిఎం వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా, లేకపోతే సీఎం వచ్చినా, విఐపి వచ్చినా, వివిఐపి వచ్చినా, ఇలాంటి ఎవరైనా సరే అతిథులు తిరుమల తిరుపతి దేవస్థలానికి వస్తే ఫస్ట్ ఖచ్చితంగా ఈఓ అధికారే ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇది రూల్ నెంబర్ 1. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన ప్రోటోకాల్. ఎవరొచ్చినా సరే, చీఫ్ గెస్ట్లు ఎవరొచ్చినా సరే ఈఓ అనే అధికారి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళతో పాటే ఉంటూ సకల సౌకర్యాలు వాళ్ళకి కల్పించాలి. ఇటు పిఎం వచ్చినా, సీఎం వచ్చినా, ఇంకెవరు వచ్చినా. ఇక నెక్స్ట్ వచ్చేసి భక్తులకు సౌకర్యాలు. ఇది చాలా కీలకమైన బాధ్యత వాళ్ళు చేపట్టేది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది భక్తులు ఒక రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉంటారు. దైవ దర్శనానికి వస్తారు. కాలినడకన వస్తారు, బస్సుల్లో వస్తారు, ట్రైన్స్లో వస్తారు, అలాగే కార్స్లో వస్తారు, సొంత వెహికల్స్లో వస్తారు. ఇలా అనేక రకాల ట్రాన్స్పోర్ట్ నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుంటారు కేవలం ఒక దర్శనం కోసం. సో ఆ దర్శనం కూడా వాళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా కలిగించే బాధ్యత కూడా ఇదే ఈఓ మీద ఉంటుంది, ఇదే ఈఓ గారి మీదే ఉంటుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, టికెట్ ఇష్యూ, దర్శనం, అన్నప్రసాదము, అకామిడేషన్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 300 టికెట్స్ దగ్గర నుండి అనేక రకాల ఏవైతే ఈ టికెట్స్ ఉంటాయో, దర్శనానికి సంబంధించిన టికెట్లు 10,000 రూపాయల టికెట్ కావచ్చు, ఇలా బ్రేక్ దర్శనం కావచ్చు, లేకపోతే సిఫార్సు లెటర్లు కావచ్చు, ఇలా ప్రతి అంశం టికెట్లకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈఓ గారి చేతిలోనే ఉంటుంది. అలాగే అకామిడేషన్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేశారో పైన తిరుమలలో, ఆ అకామిడేషన్ బాధ్యత కూడా ఈఓ గారిదే ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాలి. అలాగే వచ్చేసి భక్తుల సమస్యలు పరిష్కారాలు. కొండ మీదకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు కొండ దిగేంత వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు దర్శనం చేసుకునేలా అలా క్రియేట్ చేయగలగాలి. అలాంటి వాతావరణాన్ని ఈవో క్రియేట్ చేయాలి. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చేసి లడ్డు ఇష్యూ కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏ అంశమైనా సరే వాళ్ళు ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి ఆటంకాలు అనేది లేకుండా, ఎలాంటి అసౌకర్యాలు అనేది కలగకుండా వాళ్ళు చూసుకోవాలి.
అన్నప్రసాదం అన్నప్రసాదం కావచ్చు, వాటర్ ఇష్యూ కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్న ఫుడ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఈ ఈవో గారి చేతిలోనే ఉంటుంది. దాంతోపాటు ఎస్విబిసి మెయింటెనెన్స్, దీనికి సపరేట్ చైర్మన్ ఉంటారు, బట్ ఎస్విబిసి కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. ఎస్విబిసిలో ఏ యాక్టివిటీస్ జరిగినా, ఏది టెలికాస్ట్ అవుతున్నా సరే కంప్లీట్గా ఈవో గారి చేతిలోనే ఉంటుంది. సో ఇలా అనేకమైన అంశాలు ఈవో గారి మీదే ఆధారపడి ఉంటుంది. ఎంటైర్ టీటీడీ ఆయన చేతిలోనే ఉంటుంది. సో అంత ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇది. అందుకే ఈ పోస్ట్ కొరకు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ పోటీ పడుతూ ఉంటారు. అండ్ ఇందులో ప్రధానంగా ఈ పోస్ట్ కేవలం అంటే ఎవరంటే వాళ్ళకి ఇవ్వరు. ఈ ఈవో పోస్ట్ అనేది, చైర్మన్ పోస్టులు అనేది రాజకీయాలకు సంబంధించిన వ్యక్తినే నియమించుకుంటారు, అది వేరు. బట్ ఈవో పోస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ గైడ్ లైన్స్ ఐఏఎస్ అధికారి మాత్రమే ఉండాలి, కలెక్టర్ స్థాయి అధికారి మాత్రమే ఉండాలి అని చెప్పేసి గతంలోనే నియామకాలు కొన్ని ఉన్నాయి టీటీడీకి. ఐఏఎస్ అంతకు మించిన క్యాడర్ వాళ్ళే ఉండాలి అని చెప్పేసి. సో ఇంత బలమైన పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కొంచెం రాజకీయంగా కొంచెం డివోట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సరే, ఒక్కసారి మనం చూసుకుందాం గతంలో ధర్మారెడ్డి గారు ఎలాంటి క్యాడర్ నుండి ఈ పోస్ట్కి వచ్చారనేది ఒకసారి ఆయన హిస్టరీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇది ధర్మారెడ్డి గారు ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి. ఈయన ఐఏఎస్ అధికారి కాదు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి ఆయన. అండ్ వైఎస్ హయాంలో టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అంటే ప్రస్తుతం వైఎస్ జగన్ గారి కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈయన చాలా ఆప్తులు, అత్యంత సన్నిహితంగా ఉండేవారు గతంలో. ఆయన హయాంలోనే టీటీడీలో ఆయన పనిచేశారు బోర్డు మెంబర్గా గతంలో. 2004 జూలై 5 నుండి 2006 సెప్టెంబర్ 9 వరకు టీటీడీలో జేఈఓగా పనిచేశారు ఈయన గతంలో. ఈఓగానే పనిచేశారు. ఇప్పుడు 2004 నుండి 2006 వరకు. జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా 2006 సెప్టెంబర్ నుండి 2008 వరకు పనిచేశారు ఈయన ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడు ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్గా ఉన్న తరుణంలో ఈయన జిహెచ్ఎంసీలో అదనపు కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు ఈయన. అండ్ 2008 ఏప్రిల్ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకు ప్రత్యేక అధికారిగా కూడా పనిచేశారు. ఏది ఇదే టీటీడీకి సంబంధించిన బోర్డులో ఆయన ప్రత్యేక అధికారిగా పనిచేశారు. అండ్ అప్పుడు ఈ 2010లో ఒక పెద్ద ఇష్యూ అనేది జరిగింది. అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి. అంటే ఇప్పుడంటే అంత సోషల్ మీడియా యుగం నడుస్తుంది, కానీ 2010లో సోషల్ మీడియా యుగం లేదు కాబట్టి ఆ న్యూస్ అనేది సెన్సేషనల్ అవ్వలేదు. అప్పుడు ఏం న్యూస్ వచ్చిందయ్యా అంటే, ఇది 2010లో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక టికెట్ల ఇష్యూలో స్కామ్ జరిగిందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. అది కూడా మీరు ఒకసారి గతంలో వచ్చిన ఆర్టికల్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఆఫ్టర్ టికెట్ స్కామ్ సూసైడ్ రాక్స్ తిరుపతి అంట. ఏది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ కమిటెడ్ సూసైడ్ ఆన్ ఫ్రైడే ఆఫ్టర్ రిపోర్ట్స్ ఆఫ్ అలెగెడ్ harassment by a senior TTD official. The employees union said MV Suresh has being forced by Dharma Reddy to become a witness in the multi-core ticketing scam and a charge dismissed by him. The victim was working as senior assistant in TTD and has previously worked as a champ clerk in Reddy's office. This is another blow to TDP, which runs the hill shrine of Lord Venkateswara in Tirupati after it was rocked by ticket sale racket. గతంలో 50 కోట్ల ఒక స్కాండల్ అనేది బయటకు వచ్చింది. ఇదే టీటీడీకి సంబంధించి గతంలో టికెట్ల విషయంలో గోల్మాల్ చేశారనే అంశం 2010లో ఒకటి వచ్చింది. ఆ అంశం కూడా అప్పట్లో ధర్మారెడ్డి గారి మెడకి చుట్టుకుంది. అప్పట్లో పనిచేస్తున్న అనేక మంది లీడర్స్, అనేక మంది టీటీడీలో పనిచేస్తున్న అనేక మంది సభ్యులు ఈ అంశం గురించి గతంలో మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో, న్యూస్ బయటికి రాగానే
2010లో ఆయనకి బదిలీ వేటు పడింది. అంటే అప్పటికి టీటీడీలో ఆయన పనిచేస్తున్నారుగా, ప్రత్యేక అధికారిగా. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పుడే ఆయన్ని తొలగించేశారు. సో తొలగించేసిన తర్వాత ధర్మారెడ్డిని డిప్యూటేషన్పై తీసుకొచ్చి టీటీడీ జేఈవిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో. ఎప్పుడిది? మళ్ళీ 2010లో ఆయన్ని తొలగించేసిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ ఆయన్ని టీటీడీ ఈవోగా నియమిస్తూ వైఎస్ జగన్ గారు ఒక జీవో తీసుకొచ్చారు. సో ఈ జీవో మీద కూడా కొందరు హైకోర్టుకి వెళ్ళారు. ఎందుకని? ఇది ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన పోస్టు, ఆయన ఐఏఎస్ అధికారి కాదు కదా, ఐఏఎస్ అధికారి కాకపోయినా సరే ఆయన ఎలా ఈ పోస్ట్ కేటాయిస్తారని చెప్పేసి కొందరు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ కేసు మీద. సో కొద్ది రోజుల్లో హైకోర్టు విచారణ చేసిన తర్వాత లేదు ఆయన నియామకం కరెక్టే, ఆయన నియమించవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. సో క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వగానే ఆయన టీటీడీ ఈవోగా నియమించబడ్డారు. మొన్నటి వరకు శ్యామలారావు గారు రాకముందు వరకు కూడా టీటీడీలో పనిచేసింది ఆయనే. ప్రస్తుతం ఏదైతే ఈ కల్తీ నెయ్యి అనే అంశం ఉందో, నెయ్యి అనే అంశం ఉందో, ఈ అంశంలో ధర్మారెడ్డి గారు కూడా ప్రధాన కీలక సూత్రధారి అని చెప్పేసి కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు విమర్శలు చేస్తోంది. త్వరలో ఆయన మీద కూడా యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నమాట. సో ఇది ధర్మారెడ్డి గారికి సంబంధించిన హిస్టరీ. అండ్ ఇక శ్యామలారావు గారి హిస్టరీ కూడా ఒకసారి మనం చూసుకుందాం. శ్యామలారావు గారు వచ్చేసి 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో టీటీడీకి సంబంధించిన ఈఓ పోస్ట్కి ఖచ్చితంగా ఐఏఎస్ అధికారి ఉండాలి అని చెప్పేసి ఏదైతే నియమం ఉందో ఆ నియమంకి లోబడే ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఒక ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈఓగా నియమించింది. ఆయన 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్యామలారావు గారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖల్లో ఈయన కీలకంగా గతంలో పనిచేశారు. ఎప్పుడైతే పోస్టింగ్ వచ్చిందో ఐఏఎస్ 1997 బ్యాచ్ అధికారికి ఎప్పుడైతే పోస్టింగ్ ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఈ అంశం మీదే ఈ శాఖలోనే ఆయన పనిచేయడం జరిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం గురించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ వీటి మీదే ఎక్కువగా ఆయన పనిచేశారు. 2009 నుండి 2011 మధ్య విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. 2009 నుండి 2011 వరకు. అలాగే వచ్చి 2013 నుండి 2018 వరకు వాటర్ బోర్డులో ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఏది? ఈ హైదరాబాద్ సంబంధించి ఆయన ఇక్కడ మనకి ఏదైతే ఉందో హెచ్ఎండబ్ల్యూఎస్ బోర్డులో ఆయన ఎండీగా పనిచేశారు. వాటర్ బోర్డు కీలకంగా ఉన్న హైదరాబాద్కి. అందులో 18 వరకు కూడా అంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఇదే బోర్డులో ఆయన ఎండీగా పనిచేశారు. అండ్ అలాగే వచ్చేసి దాని తర్వాత 18 తర్వాత అంటే 19లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు ఇదే శ్యామలారావు గారు, వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత. దాని తర్వాత ఆయన పనితనం మెచ్చో, ఆయన సీనియారిటీ మెచ్చో వైఎస్ జగన్ గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇది ఆయన ట్రాక్ రికార్డ్. అంటే ఏదైతే 1997 నుండి నేటి వరకు కూడా టీటీడీ ఈఓ అవ్వకముందు కూడా ఆయన పనిచేసిన శాఖలు ఇవన్నీ. వాటర్ బోర్డులో పనిచేశారు, ఆరోగ్యం, అలాగే కుటుంబం, లేకపోతే అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటిలో కూడా ఆయన గ్రిప్పును తెచ్చుకోగలిగారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశారు. సో ముఖ్యంగా ఈయన్ని కూటమి ప్రభుత్వం నియమించడానికి గల కారణం ఏంటంటే ఈయన ఒక నికార్సైన హిందూ, అందులోనూ ఐఏఎస్ అధికారి అవ్వడమే. సో ఈయనైతే ఖచ్చితంగా టీటీడీని మొత్తం ప్రక్షాళన చేసి మంచి సేవలు అందిస్తారు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించి ప్రస్తుతం ఆయనకి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే చాలా న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి, రకరకాల విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి టీటీడీ లడ్డూకి సంబంధించింది. సో శ్యామలారావు గారు ఆల్రెడీ కొంతవరకు క్లారిటీ ఇచ్చారు, ఎస్ కలిసింది, అందులో కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పేసి. సో
గతంలో పనిచేసిన ధర్మారెడ్డి గారి మీద కూడా అనేక అలిగేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా అనేక అలిగేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం, నిజంగా భవిష్యత్తులో ధర్మారెడ్డి గారిని ఏమన్నా విచారణకు పిలిచి ఏమన్నా అరెస్ట్ చేస్తారా, ఏమన్నా కేసులు ఏమన్నా కడతారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. అండ్ ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.